ఇలా చెప్తారు. దేవుడు కుక్కను సృష్టించి ఇలా చెప్పాడు, తలుపు దగ్గర కూర్చొని మొరగాలి, దీనికి నీకు నేను 20 ఏళ్ల ఆయుస్సు ఇస్తాను. అప్పుడు కుక్క అంటుంది, దేవుడా, 20 ఏళ్ల జీవితంతో నేనేం చేస్తాను, నాకు కేవలం 10 ఏళ్ల జీవితం ఇవ్వు. దేవుడు సరే అన్నాడు. తర్వాత కోతిని సృష్టించి కోతికి అంటాడు, నువ్వు భూమికి వెళ్లి అక్కడ చాలా ఆనందంగా ఉండి ప్రజలను అలరించడానికి నీకు నేను 20 ఏళ్ల జీవితాన్ని ఇస్తాను. అప్పుడు కోతి అంటుంది, ప్రభు, నాకు 10 ఏళ్ల జీవితం కావాలి. దేవుడు సరే అన్నాడు. తర్వాత ఆవును సృష్టించి భూమికి వెళ్లి చాలా కష్టపడి పిల్లలకి పాలివ్వు, దీనికి నీకు నేను 60 ఏళ్ల జీవితం ఇస్తాను అంటాడు. అప్పుడు ఆవు అంటుంది, కాని ప్రభు, 60 ఏళ్ల ఇంత కష్టమైన జీవితంతో నేనేమి చేస్తాను, కాబట్టి నాకు 20 సంవత్సరాలు మాత్రమే ఇవ్వండి. దేవుడు సరే అన్నాడు. తర్వాత మనిషిని సృష్టించి తినండి, తాగండి, హాస్ చేయండి, ఆనందంగా ఉండండి, దీనికి నీకు 20 సంవత్సరాల జీవితం ఇస్తాను. అప్పుడు మనిషి 20 ఏళ్ళైనా 20 ఏళ్లతో ఏమవుతుంది? అప్పుడు దేవుడు, ఆవుది 40 ఏళ్లు, కోతి మరియు కుక్కది 20 ఏళ్లు మిగిలాయని. అప్పుడు మనిషి వెంటనే, ఆహా ప్రభు, అవి కూడా నాకే ఇచ్చాయి అంటాడు. ఇందులో మొదటి 20 ఏళ్లు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ గడుస్తాయి. దీని తర్వాత ఆవుది 40 సంవత్సరాలు మనిషి చాలా కష్టపడతాడు, తన ఫ్యామిలీని చూసుకుంటాడు. తర్వాత 10 ఏళ్లు ముసలివాడై మనవళ్ళు మనవరాల్ని ఆడిస్తూ పాడిస్తూ ఉంటాడు, లైక్ కోతిలా. తర్వాత చివరి సమయంలో తలుపు వద్ద గడుపుతాడు.